శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య అర్బన్ సిఐ యువరాజ్ కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. దేశ విదేశీ భక్తులు ప్రజలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. గణేష్ సర్కిల్ నుండి సత్యమ్మ దేవాలయం వరకు రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే జరిమానాతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పట్టణంలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నిషేధించుతున్నట్లు సిఐ స్పష్టం చేశారు. ఈ పుట్టపర్తి అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కావున ప్రపంచ నుంచి నలుమూలల నుంచి కూడా మనకు భక్తులు అనేది వస్తారు. కాబట్టి వారికి వచ్చిన వారికి వాళ్ళందరూ కూడా డెవలప్డ్ కంట్రీస్ వస్తారు. కాబట్టి మనం ఏదైతే ఉన్న ట్రాఫిక్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మ్యాక్సిమంగా దాన్ని వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా అలాగే మన ఎవరైతే భక్తులు కానీ లేకపోతే మన జిల్లా భక్తులు కానీ లేకపోతే జిల్లా ప్రజలు కానీ లేకపోతే దాన్ని కూడా ఏదైతే ట్రాఫిక్ అనేది రోడ్లు అనేది నేరగా ఉండడం వల్ల మనం కూడా ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే భక్తులకి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇబ్బందికరంగా లేకున్నట్ల మనం ఎన్ని చర్యలు పోలీసు వారి వైపు కానీ లేకపోతే ప్రజల వైపు కానీ లేకపోతే అదర్ దెన్ షాపుల వాళ్ళ నుంచి కూడా మనం అందరూ కూడా సహకరించాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరికీ ముఖ్యంగా ఎవరైతే భక్తాదులకు సంబంధించిన చూస్తున్నప్పుడు ఈ ముఖ్యంగా ఆటోలు లేకపోతే 2 వీలర్స్ ఖచ్చితంగా మనం చెప్పిన దాని ప్రకారం ఏదైతే గోపురం గేట్ నుంచి సత్యమ్మ సర్కిల్ వరకు ఆల్టర్నేటివ్ డేస్ బైకులు అనేది పెడతాము. అలాగే ఏదైతే సాయిమా హోటల్ నుంచి అప్ టు మనం ఏదైతే నీమా ట్రీ వరకు సంబంధించి ఓన్లీ రైట్ సైడే బైక్ పెడతాం. అదర్ దెన్ ఒకవేళ ఈ మధ్యలో ఆటోలు అనేది ఖచ్చితంగా ఎవరు కూడా ఇటుపక్క పెట్టకూడదు. ఏమైనా ఉంటే బస్ స్టాండ్ దగ్గర కానీ లేకపోతే వాళ్ళ ఆఫీస్ స్టాండ్లో కూడా పెట్టుకోవాలి. అలాగే మిగతా టైంలో ఏమైనా కానీ మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ నైట్ 10 AM వరకు హెవీ వెహికల్స్ అనేవి ఏవి కూడా ఈ రూట్లో రాకూడదు. షేర్ ఆటోలు రాకూడదు. ఎందుకంటే చిన్న ఉండేదే నేరో రోడ్డు. సో హెవీ వెహికల్ లారీ కానీ లేకపోతే ఐచర్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద టిప్పర్లు కానీ రావడం వల్ల లేకపోతే బస్సులు కానీ రావడం వల్ల మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. కాబట్టి దాన్ని స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఈరోజు నుంచి. ఈ పుట్టపర్తి అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కావున